శివుడు నృత్యంలో అమ్మవారిని ఓడించిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. తిల్లై కాళీ అమ్మన్ ఆలయం. ఈ ఆలయం చిదంబరంలో ఉంది మరియు చెన్నైకి 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. చతుర్ముఖాలతో మరియు ఉగ్రరూపంతో కొలువైన తిల్లై అమ్మన్ మరియు తిల్లై కాళీ అమ్మన్ కృపాకటాక్షాల కోసం భక్తులు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు ద్రవిడ శైలిలో నిర్మించబడింది. చోళుల కాలం నాటి శిల్పాలు స్తంభాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ ఆలయం కడవ కొప్పెర్ చింగన్ పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది. తరువాత కాలంలో అనేక మంది పాలకులు, ప్రముఖులు మరియు భక్తులు ఆలయాభివృద్ధికి కృషి చేశారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఆది దంపతులైన శివుడు మరియు పార్వతీదేవి మధ్య నెలకొన్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరిలో ఎవరు అధికం అన్న సమస్య తేలడానికి నృత్యాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారు. పోటీ హోరాహోరీగా సాగింది. ఈ నృత్యంలో శివునికి ఓటమి తప్పదా అన్నట్లు హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఆ సమయంలో అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తూ స్వామి ఊర్ధ్వ తాండవం చేస్తారు. అంటే తన కాలు తలపైకి లేపడం. స్త్రీ అయినందువల్ల అమ్మవారు ఆ భంగిమ పెట్టలేక పరాజయాన్ని అంగీకరించింది. కాని అమ్మవారు ఉక్రోషంతో అలిగి భీకరమైన కాళీరూపం దాల్చింది. అప్పుడు విధాత ఆమెను ఓదార్చి శాంతింపచేశారు. అందుకే అమ్మవారికి ఇక్కడ 4 తలలు ఉంటాయి. అమ్మవారి ప్రతి తల వేదాన్ని వర్ణిస్తుంది. అందువల్లే తిల్లై కాళీకి 4 తలలొచ్చాయి. శాంతించిన చతుర్ముఖాలు ధరించి చిదంబర ఆలయానికి దూరంగా వెళ్లిపోయి అక్కడ కొలువు తీరింది. ప్రధాన ద్వారానికి ముందు మండపాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద బలిపీఠం ఉంటుంది. దీనిపైన భక్తులు పసుపు కుంకుమలు చల్లి నేతి దీపాలను వెలిగిస్తారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం కనపడదు. గోపుర ద్వారం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఒక పక్క వినాయకుడు, మరో పక్క సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక సన్నిధుల్లో కొలువై కనిపిస్తారు. ఈ ఆలయంలో 2 ప్రధాన మందిరాలున్నాయి. పడమర దిశగా ఉన్న మందిరంలో అమ్మవారిని బ్రహ్మచాముండేశ్వరి అని పిలుస్తారు. ఇక్కడి అమ్మవారు 4 ముఖాలు కలిగి ఉంటారు. గర్భాలయంలో స్వర్ణమయ ఆభరణాలు, పుష్పాలను ధరించి ఉపస్థిత భంగిమలో శ్రీ చతుర్ముఖ తిల్లై అమ్మన్ ప్రశాంత వదనంతో దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాలంకరణ జరిపించుకుంటారు. అలాగే తూర్పు ముఖంలో ఉన్న ఆలయంలో శ్రీ తిల్లై కాళీ అమ్మన్ ఉగ్రరూపంలో ఎటువంటి అలంకరణ లేకుండా ఉంటారు. తైలాభిషేకం, కుంకుమ అర్చనల ప్రభావంతో అమ్మవారు మరింత గంభీరంగా కనిపిస్తారు. గ్రహరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారాలు, రాహుకాలంలో, పౌర్ణమి లేదా అమావాస్య నాడు కాళీ అమ్మన్కు తైలాభిషేకం మరియు కుంకుమార్చన జరిపించుకొని వస్త్రం సమర్పించుకుంటారు. దీనివలన గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. ఇక్కడొక్కచోటే దక్షిణామూర్తి ఇలా స్త్రీ రూపంలో కనిపిస్తారు. పక్కనే శ్రీ సరస్వతీదేవి వీణాపాణియై కొలువై ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు భైరవుడు. కాని భక్తులు నేరుగా భైరవుణ్ణి దర్శించుకోలేరు. సరస్వతీదేవి సన్నిధికి ఎదురుగా ఒక కిటికీ ఉంటుంది. దానికున్న రంధ్రాల గుండా మాత్రమే భైరవుణ్ణి వీక్షించాలి. గురువారాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఆలయం చిదంబర నటరాజస్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మవారు భీకరమైన కాళీ రూపం ధరించిన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.